ఏమైనా ట్రస్ట్ అన్న? ట్రస్ట్ ద్వారానా? ఎట్లా? ఏం ట్రస్ట్? స్వామి రమేష్ గారు పెట్టిస్తున్నారు. కొంచెం ఇటురా మనం. ఏమంటారు దాన్ని? చక్కెర పొంగల ఏమంటారు దాన్ని? దద్దోజనం, నిమ్మకాయ చట్నీ. సో ఖమ్మం కోర్టులో స్వామి రమేష్ సీనియర్ అడ్వకేట్ గారి సారథ్యంలో ఈ దద్దోజనం, నిమ్మకాయ చట్నీతోని వేసవి కాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. సో కోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్స్తో పాటుగా ఇంకా వచ్చేటువంటి క్లయింట్స్, ఇంకా కోర్టుకి వాయిదాలకు వచ్చేటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కక్షిదారులు, వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో కోర్టులో న్యాయాన్యాయాలు కోర్టు తీరుస్తుంది భాగంగానే ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక ముద్దన్నం పెట్టమని దేవుని ప్రవచనం. సో ఇది పరిస్థితి. సో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి చేస్తూ అప్రిషియేట్ చేస్తూ సో వీళ్ళు కోర్టే కాకుండా ఇంకా బయట సమాజంలో కూడా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. చాలామంది అంతా మేజరు ఇక్కడ దీనిలాగా తీసుకుంటా ఉన్నారు. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అడ్వకేట్స్ కూడా తింటున్నారు, కక్షిదారులు కూడా తింటున్నారు అందరూ. సో అది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సో ఖమ్మం, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో సీనియర్ అడ్వకేట్ స్వామి రమేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎన్ని రోజులుగా చేస్తున్నారన్నా? నెల రోజులుగా చేస్తున్నారు. అంటే ఈ వేసవికాలం మట్టుకు చేస్తారా? జూన్ 6 వరకు. ఓకే, జూన్ 6 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా స్వామి రమేష్ గారు అనేక ఇంకా అనేక యాక్టివిటీస్, జిమ్కి సంబంధించిన కార్యక్రమాలు, కరాటేకి సంబంధించిన కార్యక్రమాలు, లోకల్ ఖమ్మం మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పనిచేశారు, సీనియర్ కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు. సో కోర్టుకు సంబంధించి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నాం. సో ముద్దన్నం పెట్టడం మంచిదే, ఎందుకంటే ఎవరికైనా అది ఎనర్జెటిక్గా కొద్దిగా ఎదిగున్నా కూడా. సో దేవుడు మనిషిని ఆకలితోనే పంపించాడు. సో గాలి పీల్చి నీరు దాగి కాదు. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటే పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తాం.